హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్గా మనకి ఏప్రిల్, మే, జూన్ సంబంధించి 3 నెలలకు ఒకేసారి ఈరోజు ఉదయం 10 గంటలకైతే మనకి సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే గ్రామ వార్డు సచివాలయంలో కానీ అలాగే మీ సేవ సెంటర్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు, అంటే మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఓపెన్ అయిందా లేదా ఇప్పుడు మనం చెక్ చేద్దాం. అలాగే ఏ జిల్లాలో ఏ స్లాట్లు ఓపెన్ అయ్యాయి, ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా క్లియర్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే గత 3 నెలల కిందట అప్లై చేసుకుంటే సదరం సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి వెయిటింగ్ లిస్ట్లో ఉంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజెంట్గా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి సంబంధించి ఒక అక్నాలజ్మెంట్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఏ డేట్లో అపాయింట్మెంట్ అని చెప్పేసి, ఏ డేట్లో హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి అయితే లేదు. అలాంటి వాళ్ళందరూ ఈరోజు ఉదయం మీరు మీ యొక్క గ్రామ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ మీరు ఒకసారి మీ యొక్క సదరం ఐడి సంబంధించి ఏదైతే మీరు బుక్ చేసుకుని ఉంటారో స్లాట్ సంబంధించి వాటి యొక్క అక్నాలజ్మెంట్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది. ఆ ఐడి నెంబర్ మీరు అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా కానీ లేకుంటే మీ సేవలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా కానీ మీరు చెక్ చేసుకొని ఏ డేట్లో రావాలని చెప్పేసి ఈరోజు అయితే మనకు మెసేజ్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి. అలా లింక్ అయితే మాత్రమే ఈ సదరం స్లాట్ సంబంధించి ఓపెన్ చేసుకోవడానికి, అంటే స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్గా మనకి 3 నెలలకు ఒకేసారి అయితే ఈరోజు అయితే ఉదయం 10 గంటలకైతే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్గా ఇప్పుడు మనకు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే డిస్ట్రిక్ట్ సార్ కానీ మేడం వారి యొక్క పర్మిషన్ మేరకు సో వారి యొక్క లాగిన్లో మీకు ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు క్లియర్గా ఓపెన్ అవుతుందా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దండి. వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినాక ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మనకి సదరం అని చెప్పేసి సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్ట్రిక్ట్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి. సో ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ట్లో సదరం సర్వీస్ అని చెప్పేసి ఉంది ఆప్షన్ కదా. సో ఈ ఆప్షన్లో మనకి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయండి. సదరం స్లాట్ బుకింగ్ అలాగే సదరం సర్టిఫికేట్ అని. సో ఎవరైనా సదరం వెళ్ళిన వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అని కూడా తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి సదరం అనేది ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే మీరు సదరానికి అప్లై చేయాలనుకుంటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. సో ఎగ్జాంపుల్గా నేను నా ఆధార్ నెంబరే మీకు ఎంటర్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్గా ఈ విధంగా ఉందని చెప్పేసి సో మీకు నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఒకసారి అయితే ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు 100%గా ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా లింక్ అయితే మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి సదరం సంబంధించి టైప్స్ ఎన్ని స్లాట్ బుకింగ్ ఉన్నాయని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకి 3 టైప్స్ చూపిస్తుంది. కొత్తగా అప్లై చేసే వాళ్ళకైతే జనరల్, అలాగే కొత్తగా అప్లై చేసి ఒకసారి మిస్ అయిన వాళ్ళు, అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆపిల్ అనేది రావడం అవుతుంది. సో జనరల్లో కానీ అలాగే ఫస్ట్ ఆపిల్లో అప్లై చేసి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్న వాళ్ళకు లాస్ట్ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది, సెకండ్ ఆపిల్ అని చెప్పేసి. ఈ 3లో ఒక్కసారి మీరు జనరల్లో చేసుకున్నాక, అంటే కొత్తగా అప్లై చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేకపోతే కన్నా ఇంకొకసారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా వెళ్ళలేకపోయినా మళ్ళీ ఇంకోసారి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీరు 3 సార్లు కంప్లీట్ చేస్తే మళ్ళీ ఒకసారి ఇంకా స్లాట్ ఓపెన్ అవడానికి 100% ఓపెన్ కాదండి, అదైతే గమనించండి. సో ప్రజెంట్గా నేను జనరల్ అని చెక్ చేసి ఇక్కడ గెట్ గో మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మరొకసారి ఏదైతే మన ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అవుతుందో వాటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్గా నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తానండి. ఓటీపీ అయితే ఎంటర్ చేయడం ఉంది. సో వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్గా ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్గా చూడండి ఇక్కడ మనకి సో హాస్పిటల్కి సంబంధించి మొత్తం లిస్ట్ అయితే ఈ విధంగా రావడం ఉంది. సో ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించి సో ఇక్కడ 1 by 1 మనకి డిస్ట్రిక్ట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అయితే అల్లూరు సీతారామరాజు హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ దాదాపుగా మనకి సో లోకోమోటర్ సంబంధించి సో 329 అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేది మనకి ఎనేబుల్ చేయడం జరిగింది, అంటే ఎన్ని స్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఎనేబుల్ చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి అని చెప్పేసి అనంతపురం. సో ఇక్కడ చాలా అన్నమయ్య, సో చిత్తూరు కానీ అలాగే చాలా డిస్ట్రిక్ట్లు అయితే మనకి ఓపెన్ అవ్వడం జరిగిందండి, స్లాట్లు అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. వెంటనే ఏ జిల్లా అయితే సంబంధించిందో ఆ జిల్లాకు సంబంధించి మీరు వెంటనే అప్లై చేసుకుని ప్రజెంట్గా అయితే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్గా నేను ఇక్కడ సో లాస్ట్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ కదా. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి దానికి సంబంధించినటువంటి డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకు సంబంధించి ఏదైతే మనం అప్లై చేసామో వాటికి సంబంధించి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్రజెంట్గా సో ఈ విధంగా మనకి డేటా అనేది సో ఈ విధంగా మనకి ఏ జిల్లాలో ఎన్ని అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి స్లాట్లు అనేది. సో ప్రజెంట్గా ఇక్కడ నేను స్క్రోలింగ్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించి డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి
దిస్ ఈజ్ సదరం కెనాట్ ఫేజ్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. సో మళ్ళొకసారి నేను ట్రై చేస్తానండి. సో ఇట్లా ట్రై చేస్తుండండి, ఖచ్చితంగా వస్తుంది. సో చూడండి, మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం అప్లికేషన్ మొత్తం డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఏ హాస్పిటల్ కావాలని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఏ హాస్పిటల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో హాస్పిటల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు మీకు సంబంధించిన హాస్పిటల్ అనేది, సో నేను ప్రజెంట్ ఓకే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాగే ఇక్కడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సంబంధించి ఏదైతే మీకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల, అలాగే బండగానపల్లి, సో నా నంద్యాల డిస్ట్రిక్ట్ సంబంధించి కాబట్టి నేను ఇక్కడ ఇలా ఈ విధంగా చెక్ చేస్తున్నాను. సో నేను ఇట్లా చెక్ చేసి ఇక్కడ మనకు సంబంధించి ఏ దానికైతే పెట్టాలనుకుంటామో దానికి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు అక్నాలజ్మెంట్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన వెంటనే మనకి సంబంధించినటువంటి సదరం స్లాట్ సంబంధించి స్లాట్ బుక్ అయినట్టుగా ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది. అక్నాలజ్మెంట్లో మనకి ఏ డేట్లో రావాలని చెప్పేసి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సదరం సంబంధించి మనకి ప్రజెంట్గా ఇప్పుడైతే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. గ్రామ ఓటర్ సచివాలయాలు కానీ మీ సేవలు కానీ వెంటనే అప్లై చేసుకోండి. ప్రజెంట్గా సదరం సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఇదండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వెంటనే ఈ నెల 8వ తారీఖు నుంచి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి కూడా క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో ఈ విధంగా సదరం సంబంధించి అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోలో అప్డేట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.